హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. తెలుగుదేశం మీద బీఆర్ఎస్ పార్టీ ప్రేమ చూపెడుతుంది. ఎందుకు ప్రేమ చూపెడుతుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ఎన్నికలప్పుడు అసెంబ్లీ ఎన్నికలు మొన్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఒక మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఒక మాట చెప్పారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం రాబోతుంది, మళ్ళీ ఆయన పెద్ద సంఖ్యలోనే ఆయన ఎమ్మెల్యేలు అభ్యర్థులు గెలవబోతున్నారు అని చెప్పేసి హాట్ కామెంట్ చేశారు. తర్వాత అసలు చంద్రబాబు నాయుడికి బలం లేదు, చంద్రబాబు నాయుడు ఆ స్థాయి వ్యక్తి కాదు అని చెప్పి అవహేళనగా మాట్లాడారు. ఇదే క్రమంలో గత 10 ఏళ్ల నుంచి టీడీపీని అణగదొక్కారు తెలంగాణలో. చంద్రబాబు నాయుడుని కూడా నానా రకాల ఇబ్బందులు పెట్టారు. ఓటుకు నోటు కేసులో చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని ఒక బూచిగా చూపిస్తూనే వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీ రావడం ఏపీలో టీడీపీ వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ఫోకస్ తప్పించి ఏపీ మీద ఫోకస్ చేస్తున్నారు. అది మరి ఎందుకనేది తెలియదు కానీ కేటీఆర్, హరీష్ రావు కూడా బాబు గారి భజన చేస్తున్నారు. టీడీపీ భజన చేస్తున్నారు, బాబు గారు భజన చేస్తున్నారు. అది ఏ రకంగా అంటే ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంది ఇక్కడ తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీకి గట్టుగాలో నడుస్తుంది. ఎందుకంటే 100 రోజుల్లో హామీని నిలబెట్టుకుంటాం, 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే చెప్పిందో అది చేయలేకపోయింది. ఆ చేయలేకపోయిన క్రమంలో చంద్రబాబు నాయుడు రాగానే కొన్ని కీలకమైన డెసిషన్స్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న డెసిషన్స్ ఏంటంటే 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, లేదంటే ఉచిత బస్సు కావచ్చు, రకరకాల ఆయన ఇచ్చిన సూపర్ 6కి సంబంధించిన హామీలన్నింటినీ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేశారు. అన్న క్యాంటీన్స్ కూడా రీఓపెన్ చేయించారు. తర్వాత రాజధాని కూడా నిన్నే ఓపెనింగ్ చేశారు. రాజధాని 3 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తానని కూడా వాగ్దానం చేశారు. సో పోలవరం కూడా రీఓపెన్ చేశారు. ఇలా పెండింగ్లో ఉన్న ప్రతి వర్క్ని కంప్లీట్ చేయడానికి ఆయన ముందరికెళ్తున్న క్రమంలో ఇక్కడ హరీష్ రావు అండ్ కేటీఆర్, మొన్నటి వరకు కేసీఆర్ కూడా ఒక సాఫ్ట్ కార్నర్తో చంద్రబాబు నాయుడు మంచోడు, చంద్రబాబు నాయుడు గొప్పోడు, చంద్రబాబు నాయుడు చరిష్మా గల నేత, ఆయన చేయగలుగుతాడు, ఆయన సాధించగలుగుతాడు అని ఇప్పుడు అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఎందుకు జరగట్లేదు తెలంగాణలో? ఏపీలో చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా ఇన్స్టెంట్ డెసిషన్ తీసుకొని అన్ని హామీలు నెరవేరుస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో ఇంత ఎందుకు కావట్లేదు? అక్కడ మైనస్ బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న డెవలప్మెంట్ తెలంగాణలో ఎందుకు జరగట్లేదు? రేవంత్ రెడ్డి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా రేవంత్ రెడ్డి. మరి అంత చరిష్మా కలిగిన నేతకి శిష్యుడైనప్పుడు ఈయన కూడా అదే స్థాయిలో పెర్ఫామ్ చేయాలి కదా. ఈయన అంతే ఈక్వల్గా పెర్ఫామ్ చేయట్లేదు అనుకుని చెప్పుకుంటూ వస్తున్నారు. సో అది ఒక రకమైన దాడి. ఈ ట్రయాంగిల్ స్టోరీలో ఇక్కడ మూడు కోణాల్లో ఉన్నారు. ఒకళ్ళు బీఆర్ఎస్ అయితే, ఒకళ్ళు టీడీపీ అయితే, ఇంకొకళ్ళు కాంగ్రెస్ పార్టీ. ముగ్గురికి ఎక్కడ వ్యత్యాసం లేదు, పొంతలు లేవు, పొత్తులు లేవు. లేకపోయినా కూడా వారిని పొగిడి అక్కడ ఏపీ టీడీపీని పొగిడి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్పై దెబ్బతీద్దాం అనుకుంటున్నారా? లేదంటే కవిత బెయిల్ విషయంలో చంద్రబాబు నాయుడిని పొగిడి ఆయనతో లబ్ధి పొందాలనుకుంటున్నారా? సెంట్రల్లో దగ్గర అవ్వాలి, ఎందుకంటే దేశకి నేత అనే స్టోరీ క్లోజ్ అయిపోయింది కాబట్టి సెంట్రల్లో ఆయన ద్వారా కొన్ని పనులు చేయించుకోవాలని ఎదురు చూస్తున్నారా అంటే అలాగే కనబడుతుంది. అసలు ఎందుకు పొగుడుతున్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు అండ్ కేటీఆర్ ఇలా మారిపోయారేంటి? చంద్రబాబు ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇస్తున్నారు బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు అండ్ కేటీఆర్. ఏమనుకోవాలి? దీన్ని వ్యూహాత్మకంగానే చంద్రబాబును పొగుడుతున్నారు అనుకోవాలా, లేక రేవంత్ రెడ్డి సర్కార్ను విమర్శించేందుకు చంద్రబాబును పొగడాల్సిన అవసరం అయితే లేదు? మరో కారణంగానూ విమర్శలు చేయొచ్చు. తెలంగాణలో పెన్షన్లు పెంచకపోతే 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమయ్యిందని అనొచ్చు. కానీ చూసారా, ఏపీలో చంద్రబాబు వచ్చి రాగానే అవ్వాతాతలకు అప్పుడే పెన్షన్ 4,000 రూపాయలకు పెంచారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాట ఎత్తడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చింది ఆ పార్టీ. కానీ 6 నెలలు దాటినా ఇంతవరకు ఆ ఊసే లేదు. కానీ ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు తన రెండో సంతకం పెన్షన్ల పెంపుపై చేశారు. దీన్నే ప్రస్తావించారు మాజీ మంత్రి హరీష్ రావు. చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటూ రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ నోటి వెంట కూడా చంద్రబాబు పేరొచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను చంద్రబాబు అడ్డుకోగలరని ప్రశంసించారు. 16 ఎంపీ సీట్లు సాధించిన చంద్రబాబు కేంద్రం మెడలు వంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలిగినప్పుడు తెలంగాణలో 16 ఎంపీ సీట్లు గెలిచిన కాంగ్రెస్, బీజేపీ సింగరేణిలో కోల్ బ్లాక్ను వేలం ఆపలేరా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదని స్పష్టం చేసి చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిలో బొగ్గు గనుల బ్లాక్లను వేలం వేయబోమని చెప్పలేదు. దీన్ని అస్త్రంగా తీసుకున్న కేటీఆర్ చంద్రబాబును మెచ్చుకుంటూ కాంగ్రెస్ను, బీజేపీని విమర్శించారు. ప్రత్యేక వ్యూహంతోనే చంద్రబాబును పొగుడుతున్నారని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. బీఆర్ఎస్కు 30 సీట్లు వచ్చాయంటే కారణం గ్రేటర్ హైదరాబాద్ రీజియన్లో ఆ పార్టీకి ఎక్కువ సీట్లు రావడమే. అందుకే ఓ ఇంటర్వ్యూలో సీమాంధ్ర ఓటర్లే నయం అంటూ వారికి కితాబిచ్చారు కేటీఆర్.
అంటే గత ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్లు బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఇకపై పరిస్థితులు అలా ఉండవు. చంద్రబాబుపై అభిమానం ఉన్న ఓటర్లు బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోవచ్చని తెలుస్తోంది. సో మెల్లమెల్లగా చంద్రబాబుపై సాఫ్ట్ కార్నర్తో ఉంటే గ్రేటర్లో బలం నిలుపుకోవచ్చని బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో ర్యాలీలు చేస్తే కేటీఆర్ కాస్త కఠినంగానే మాట్లాడారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి విలన్లుగా మారారు టీడీపీని అభిమానించే సీమాంధ్ర ఓటర్లు. సో ఇప్పటికైనా మార్పు చూపించకపోతే ఆ ఓటర్లు దూరం అయిపోతారనే భావన బీఆర్ఎస్లో మొదలైనట్టుంది. అందుకే ఇలా యూటర్న్ తీసుకుంటున్నట్టు చర్చ జరుగుతోంది.